వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రుక్కం. కరోనా మళ్లీ భయపెడుతోంది, దేశమంతటా విస్తరిస్తోంది. సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్ ఇలా సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. అందరినీ మరోసారి చుట్టేస్తోంది. తట్టుకున్నాం కాబట్టి గత 2 ఏళ్లుగా వైరస్ పెద్దగా బయటపడలేదు. ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తూ ఉండడం వల్ల హాస్పిటళ్లకు వెళ్లే కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్లో విస్తరిస్తున్న వైరస్ ఇదేనా అనే దానిపై రీసెర్చ్ కొనసాగుతోంది. ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హాస్పిటల్కు వెళ్లాలా వద్దా, ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు డాక్టర్ ముఖర్జీ గారు, అలాగే డాక్టర్ వికాస్ గారు, డాక్టర్ సందీప్ గారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది డాక్టర్స్ కూడా మనకి యాడ్ అవుతారు. వారు ఇచ్చేటటువంటి సూచనలన్నీ కూడా మనం తీసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ ముఖర్జీ గారు నమస్తే. నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? ముఖర్జీ గారు, మనం గతంలో చాలా విస్తృతంగా మాట్లాడుకున్నాం కోవిడ్ గురించి. అప్పుడు COVID-19 సృష్టించిన విలయం మనందరికీ ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్యానిక్ అవ్వడం కాదు, ఏం చెయ్యాలి అనేది, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం నేర్చుకున్నటువంటి సిచ్యువేషన్. మరోసారి కేసులు పెరుగుతున్నాయి. ఏంటి ఇప్పుడు ఇండియాలో కేసులు పెరుగుతున్నటువంటి వేరియంట్ ఏదైనా సరికొత్త వేరియంటా? అసలు ఇప్పుడు పెరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి ఏం చెబుతారు? అంటే ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ గా యాక్టివ్ కేసెస్ 257 ఉన్నాయండి. మన భారతదేశ జనాభాతో పోల్చుకుంటే ఇది బాగా ఎక్కువేం కాదు. బట్ అట్ ది సేమ్ టైం మనం చూడాల్సింది ఏంటంటే సింగపూర్, హాంకాంగ్ లో కేసెస్ డెఫినెట్ గా ఎక్కువ అవుతున్నాయి. హాంకాంగ్ లో చూసుకున్నట్లయితే టెస్ట్ పాజిటివిటీ రేటు ఆల్మోస్ట్ 3% నుంచి 13% వరకు వచ్చింది. అంటే 100 టెస్టులు చేస్తే 13 పాజిటివ్ వస్తాం. సింగపూర్ లో కూడా చూసుకుంటే వీక్ ఆన్ వీక్ కేసెస్ పెరుగుతా ఉంది. ఒక వీక్ లో ఆల్మోస్ట్ 14,000 కేసుల దాకా సింగపూర్ లో బయటపడటం జరిగింది. అదే హాంకాంగ్ లో ఆల్మోస్ట్ 50,000 కేసులు నమోదైనని గడిచిన వారంలో తెలుస్తోంది. ఇన్ని కేసెస్ లో 50,000 కేసెస్ లో 31 కేసెస్ సీరియస్ గా ఉన్నాయని, కొన్ని మరణాలు కూడా సంభవించినాయని మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఇండియాలో సిచ్యువేషన్ తీసుకుంటే, ముంబై తీసుకుంటే లాస్ట్ ఈ మేలో 95 కేసులు నమోదైనవి. ఆ 95 కేసుల్లో 16 కేసులు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం వచ్చింది. అంటే మనం చూసినట్లయితే 100 కేసుల్లో 16 కేసులు అంటే కొంచెం ఎక్కువగా హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ బట్ మనం టెస్టులు చేస్తుంది ఎవరిలో అంటే హాస్పిటల్లో ఆల్రెడీ అడ్మిట్ అయిన వాళ్ళలో టెస్టులు చేస్తున్నాం కాబట్టి దానివల్ల హాస్పిటల్లో అడ్మిషన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. కానీ యాక్చువల్ గా మొత్తం తీసుకున్నట్లయితే వాటిల్లో అడ్మిట్ అవుతున్న కేసెస్ తక్కువే అని చెప్పాలి. అయితే ఇక ఏ వేరియంట్ వల్ల ఈ కేసెస్ పెరుగుతున్నాయి అంటే JN1 వేరియంట్ అనేది ఒక ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్. ఆ JN1 వేరియంట్ లోపల ఇంకా సబ్ వేరియంట్స్ వస్తుంది. అది LF7, NB1.8 అనేవి 2 సింగపూర్ లోను, XDV NB1.8 అనేది హాంకాంగ్ లోను డిఫరెంట్ వేరియంట్స్ గా అవి వస్తుంది. అందుకని వాళ్ళ ప్రజెంటేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇండియాలో కూడా ఒమిక్రాన్ వేరియంట్స్ తప్ప కొత్త వేరియంట్స్ ఏమీ లేవు అని మనకి హెల్త్ మినిస్టర్ ద్వారా తెలుస్తోంది. ఇంకా కొత్త వేరియంట్స్ ఏమైనా వచ్చినాయి లేదా అని పరిశోధన జరుగుతున్నప్పటికీ ఇప్పుడు దాకా ఏమి ఎవిడెన్స్ ఒమిక్రాన్ వేరియంట్ కాకుండా వేరేది వచ్చినట్టుగా ఎవిడెన్స్ లేదు. కాబట్టి మనకి ఒమిక్రాన్ వేరియంట్ తో ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో అదే విధమైన లక్షణాలు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా ఒమిక్రాన్ ఎంత మైల్డ్ గా ఉందో ఇది కూడా అంతే మైల్డ్ గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే మన ఇమ్యూనిటీ కొంతవరకు తగ్గిపోయిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు మనకు 2-3 ఏళ్ళు అయిపోయింది మనం లాస్ట్ వ్యాక్సిన్ తీసుకొని, మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా టైం అవుతా ఉంది. కాబట్టి మన ఇమ్యూనిటీ కొంత మేరకు తగ్గిన మాట వాస్తవం. అయినా లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ ఉండే B సెల్స్, T సెల్స్ మనకి ఇంకా ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే కొత్తగా వేవ్ లాగా వస్తుందా లేదా అనేది మనం మురుగునీరులో కోవిడ్ అవశేషాలను చూసుకోవటం ద్వారాను, తర్వాత కొత్త వేరియంట్ ఏదైనా వస్తుందా లేదా అని ఇన్సకాగ్ వాళ్ళు ఇంకా పరిశోధన చేస్తూ ఉంటే కనుక కొత్త వేరియంట్ వస్తే మాత్రం మనం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే వచ్చే టైంలో, ఒక వేవ్ లాగా వచ్చే టైంలో మొదటి వరుసలో ఉండకూడని వాళ్ళు ఎవరు అని అంటే వృద్ధులు కానివ్వండి, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ముందు వరుసలో లేకుండా మనం చూసుకుంటే సరిపోతుంది. సో దట్ ఒక వేవ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు సడన్ గా మనకి వల్నరబుల్ పాపులేషన్ ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. డాక్టర్ వికాస్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?
ఎస్ అండి, క్లియర్ గా ఉంది. యా వికాస్ గారు మీరు ఏం చెప్తారు ప్రజెంట్ పెరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి? అప్పుడే కొన్ని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి, అవి నిజమా అబద్ధమా అన్న విషయం పక్కన పెడితే పబ్లిక్ అయితే పానిక్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆల్రెడీ ముంబైలో 2 వ్యక్తులు కోవిడ్ వల్ల చనిపోయారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇవి నిజమా? ఇప్పుడు ప్రజెంట్ పెరుగుతున్నటువంటి కేసులకి ఆ స్థాయి తీవ్రత ఉందా? ఏం చెప్తారు? మొట్టమొదటిగా మనము గుర్తించాల్సిందంటే, ఒకటి పబ్లిక్ లో అవగాహన అండి. ఏంటంటే, ఒకటి కోవిడ్ వచ్చింది, కరోనా వేవ్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు కోవిడ్ అనేది రాదు అనేది ఆ అవగాహన మెయిన్ మనకి ఇంపార్టెంట్ అండి. అవేర్నెస్ ఉండాలి, పబ్లిక్ లో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ బూస్టర్ డోసు వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇప్పటికీ బూస్టర్ డోస్ తీసుకోలేదు అలా అంటారు. సో బూస్టర్ డోస్ తీసుకుని వాళ్ళు ఇందాక సార్ చెప్పినట్టుగా కోమార్బిడిటీస్ అంటే మధుమేహం ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళకి మనము కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో మనము యాజ్ అ డెంటిస్ట్, యాజ్ అ ఓరల్ మ్యాక్స్ ఫేషియల్ ప్రాస్టోడాంటిస్ట్ మేము చెప్పేది ఏంటంటే హైజీన్ పాటించడం. అంటే ఒకటి మనము ఇప్పుడు కరోనా వచ్చిందా రాలేదా పక్కకు పెడితే మన పర్సనల్ హైజీన్, మనం రెస్పిరేటరీ హైజీన్, మాస్క్ వేసుకోవటం, స్పెషలీ ఇలా ఎవరికి ఈ కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఎవరు ఫ్రంట్ లైన్ లో ఉంటారో, ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందో, ఇందులో మనం ఇప్పుడు ఈ రిపోర్ట్స్ మనం చూసింది ఏంటంటే పిల్లల్లో ఈ కరోనా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో వాళ్ళలో కూడా మనం ఏంటంటే ఓరల్ హైజీన్, హ్యాండ్ హైజీన్, రెస్పిరేటరీ హైజీన్, మాస్క్ వేసుకోవటం. ఇంతకు ముందు మనకి డ్రిల్ ఆల్రెడీ మనం చేసాం. ఇంతకుముందు మనకి ఏంటంటే ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మనకు ఆల్రెడీ తెలుసు. గత 2 ఏళ్ల కింద మనం ఇవన్నీ మనం ఫాలో అయ్యాం కాబట్టి మనకు తెలుసు. ఇలాంటి సింపుల్ హైజీన్స్ ఫాలో అవుతే మనం ఇలాంటి ఇప్పుడు కరెంట్లీ ఉన్న సిచ్యువేషన్ లో పానిక్ కావాల్సిన అవసరం లేదు. బట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పబ్లిక్ లో ఇప్పటికీ ఏంటంటే మళ్ళా కరోనా అనేది ఇలా వస్తుంది ఏంటి అనేది వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో మనం క్రౌడెడ్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయటము, అన్హైజీనిక్ ప్లేసెస్, వెంటిలేషన్ ఎక్కువగా తీసుకోవటం. సో రికమెండేషన్స్, WHO రికమెండేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మనము ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అండ్ మనం అవేర్నెస్ ఉన్నట్టయితే మనకి స్పెషల్గా సిమ్టమ్స్ వచ్చాయి అనుకోండి, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చాక చాలా మంది ఏంటంటే సరే కోల్డ్, వెదర్ చేంజెస్ అనుకుని వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు కరోనా ఉంది అనే అవగాహనతో వాళ్ళు కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే, అంటే బాగా జ్వరంతో కానీ, లేదంటే బాడీ పెయిన్స్ తో కానీ, లేదంటే జలుబుతో కానీ, రెస్పిరేటరీ డిస్ట్రెస్ తో ఉన్నట్టయితే వాళ్ళు ఐసోలేట్ కావడం చాలా ఇంపార్టెంట్. సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే వెంటనే హాస్పిటల్ జాయిన్ కావడం, ఇలాంటివి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే డాక్టర్ సందీప్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉంది. సందీప్ గారు నమస్తే. అసలు మళ్ళీ కరోనా ఎప్పటికప్పుడు ఒక నెక్స్ట్ వేవ్ వచ్చినా, లేదంటే కొద్దిగా ఈ రకంగా ఇయర్ బై ఇయర్ కేసెస్ పెరిగినా కూడా ఇదే వినిపిస్తున్న సిచ్యువేషన్. అసలు కరోనా ఎప్పటికీ ఉంటుంది, కాకపోతే కేసులు పెరుగుదల తగ్గుదల మాత్రమే కొంత చేంజెస్ కనిపిస్తాయని మీలాంటి డాక్టర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. మళ్ళీ ప్రెసెంట్ కేసెస్ పెరుగుతున్న టైంలో పబ్లిక్ మళ్ళీ పానిక్ అవుతున్న సిచ్యువేషన్ లో ఏం చెప్తారు? మెయిన్లీ జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ప్యానెల్లో ఉన్న డాక్టర్స్ కి మీకు గుడ్ ఈవినింగ్. సో నేను మెయిన్లీ పీడియాట్రిషియన్ కాబట్టి చిన్నపిల్లల గురించి ముఖ్యంగా 0 years అంటే పుట్టిన బేబీస్ నుంచి 18 years వరకు మనము తీసుకోవాల్సిన జాగ్రత్త అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే వీళ్ళు కంపారిటివ్లీ అడల్ట్ అంటే 18 years దాటి అడల్ట్సెంట్ కానీ అడల్ట్ ఏజ్ ఉన్న వాళ్ళ కంటే వీళ్ళలో ఇమ్యూనిటీ పవర్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇది ఇప్పుడు పాండమిక్ కాస్త ఎండమిక్ అయింది. అంటే ఎండమిక్ అంటే కన్ఫైన్ టు పర్టికులర్ రీజియన్స్. సో మనము పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు అర్లీ మాన్సూన్ స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ రెయిన్స్, హైదరాబాద్ లో కూడా రెయిన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈ 3-4 days కూడా రెయిన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్ ఉందో, ఎప్పుడైతే క్లైమేట్ టెంపరేచర్ డౌన్ ఫాల్ ఉందో, వైరస్ స్ప్రెడ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో మనము ముందు ఫస్ట్ ఇప్పుడు పాండమిక్ లో తీసుకున్న జాగ్రత్తలు లైక్ మాస్క్ కానీ, లైక్ సోషల్ డిస్టెన్సింగ్ కానీ, హ్యాండ్ హైజీన్ కానీ, దాని తర్వాత గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ప్రోటీన్ ఫుడ్ కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో మనము ఎండమిక్ పోయింది, పాండమిక్ పోయింది అని చెప్పేసి మధ్యలో మనము మళ్ళీ రిలాక్స్ అయిపోయాం. మళ్ళీ రిలాక్స్ కాదు, మళ్ళీ బ్యాక్ కొంచెము సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్కింగ్ కానీ, దాని తర్వాత స్కూల్లో పిల్లలకి మళ్ళీ అంటారు 2020లో 2021లో మనం ఎలాంటి అయితే ట్రైనింగ్ ఇచ్చామో అలాంటివే మళ్ళీ చేయడం చాలా ముఖ్యం. సో ఇది ఎండమిక్ అయినప్పుడు
ఇప్పుడు కన్ఫైన్ టు ఒక రీజియన్. సో ఈ మెయిన్లీ వల్నరబుల్ గ్రూప్స్, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు పెద్దవాళ్ళు కానీ 60-65 ఇయర్స్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ వాళ్ళు కానీ, పిల్లలు మెయిన్లీ లెస్ దాన్ 5 ఇయర్స్, వీళ్ళలో చాలా ఇమ్యూనిటీ అనేది కంపారిటివ్ లో ఉంటుంది. సో వీళ్ళలో మనము కొంచెం మోర్ ప్రికాషన్స్ తీసుకుంటూ న్యూట్రిషన్ కరెక్ట్ సప్లిమెంటేషన్ చేసుకుంటూ ఉంటే బెటర్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి ఇప్పుడు వచ్చిన వేరియంట్స్ అన్ని సింగపూర్, ఇప్పుడు కేసెస్ ఎక్కువ వస్తున్నాయి సింగపూర్, బ్యాంకాక్. మనం ఈ సమ్మర్ సీజన్ అని చాలా మంది ట్రావెలింగ్ కి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి చాలా మంది ట్రావెలింగ్ కి ప్రిఫర్ చేస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే కోవిడ్ ఫస్ట్ వచ్చిన వేవ్ లో మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఎయిర్పోర్ట్ లో టెస్టింగ్ సెంటర్స్ పెట్టి అవన్నీ చేసి చాలానే చేసింది. అప్పుడు గవర్నమెంట్ మన దగ్గరకు వచ్చింది, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి, మనం కన్సైన్డ్ ICMR సర్టిఫైడ్ ల్యాబ్స్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. మీరు సెల్ఫ్ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్లో ఉండి మీరు ఐసోలేషన్ లో ఉంటే మంచిది. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో వస్తుంది, గవర్నమెంట్ ఏదో వ్యాక్సిన్ ఇస్తుంది, లేకుంటే గవర్నమెంట్ చెప్పినప్పుడు మాస్క్ వేసుకుంటాం మనకు కాదు. మన సెల్ఫ్ కంట్రోల్, మన సెల్ఫ్ నియంత్రణ అంటాం, మనం చేసుకుంటే మంచిది. ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ లో వెళ్తున్నప్పుడు హ్యూజ్ మాసెస్, ఇప్పుడు IPL సీజన్ అవ్వచ్చు, IPL అనే కాదు వేరే మల్టిపుల్ సీజన్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్రౌడ్ మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనము సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అనేది కొంచెం ప్రొటెక్షన్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు 3 ply మాస్క్ అని ఉంటుంది, హార్డ్లీ 5 రూపీస్ ఉంటుంది. సో మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5-10 రూపీస్ ఇస్ నథింగ్. రైట్ ఓకే. ముఖర్జీ గారు, ఇందాక ఆల్రెడీ వికాస్ గారు కూడా బూస్టర్ డోస్ గురించి కూడా ప్రస్తావించారు. చాలా మంది బూస్టర్ డోస్ కూడా తీసుకోలేదు అని. అసలు బూస్టర్ డోస్ తీసుకోకపోగా కొంత ఈ కోవిడ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అబ్బా నేను వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వ్యాక్సిన్ వల్లే నాకు కనిపిస్తున్నాయి, అప్పుడు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో, చాలా ఫోర్స్ఫుల్గా వ్యాక్సిన్ తీసుకునేలా చేశారు, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు పబ్లిక్లో వచ్చినటువంటి సిచ్యువేషన్. నిజమా వ్యాక్సిన్ వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నారా? అవన్నీ అంత COVID-19 కంటే అంత ఎక్కువ ఇబ్బంది కలిగించేవా? లేదండి, వ్యాక్సిన్ విషయానికి వస్తే 2 పరిశోధనలు ప్రధానంగా జరిగినాయి. US లో CDC వాళ్ళు ఒక మేజర్ స్టడీ చేసి దానికి ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో ఎయిమ్స్ వాళ్ళు, ICMR వాళ్ళు స్టడీ చేసి దాని రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ చెప్పేది ఏంటంటే, యాక్చువల్ గా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళల్లో వ్యాక్సిన్ వేసుకుని వాళ్ళకన్నా గుండె జబ్బులు తక్కువ ఉన్నాయండి. అంటే ఇప్పుడు అందరికి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరికీ నేను వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చిందేమో అన్న అనుమానం ఉంటుంది, బట్ అది నిజం కాదు. యాక్చువల్లీ వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల కొంత మేరకు ప్రొటెక్షన్ వచ్చింది అనేది ఈ స్టడీస్ చెప్తున్న వాదన. అయితే దాని పేరు ఇంకా పరిశోధన జరుగుతూ ఉన్నాయి. కానీ వ్యాక్సిన్స్ వల్ల మనకేదో ప్రాబ్లం వచ్చిందని అనుకోకూడదు. మనం ఒక్కసారి గనక డెల్టా వేవ్ గనక మనం గుర్తు చేసుకున్నట్టయితే, మనం అప్పుడున్న ప్యానిక్ లో ఎన్నో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో, శ్మశానాలు కూడా మనకి నిండిపోయి పరిస్థితుల్లో, ఆ టైంలో మనకి వ్యాక్సిన్ అనేది నిజంగా ఒక బెనిఫిట్ లాగానే వచ్చింది. ఆ టైం తర్వాత వ్యాక్సిన్ వచ్చే టైంకి ఆ వ్యాక్సిన్ రావటం వల్ల ఎస్పెషల్లీ కోవిడ్ నుంచి మనం సమర్థవంతంగా బయటపడగలిగాం. అయితే బూస్టర్స్ విషయానికి వస్తే, ఇప్పుడు బూస్టర్ వేసుకోవాలా లేదా? సో ఇప్పుడు ఉన్న వేరియంట్ కానీ, ఇప్పుడు ఉన్నది ఒమిక్రాన్ వేరియంట్ అని చెప్పాను కదా, కాబట్టి ఈ వేరియంట్ కి మనం ఆల్రెడీ వేసుకుంటున్న బూస్టర్స్ పని చేయవు. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వేసుకుంటున్న ఏవైతే కోవిషీల్డ్, కోవాక్సిన్ అయితే ఉన్నాయో అవి ఈ బూస్టర్ కి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి పనిచేయవు. కానీ ఏ వేరియంట్ అయినా కూడా సివియర్ కాకుండా ఉండటానికి ఈ వ్యాక్సిన్స్ పనిచేస్తాయి. కాకపోతే ఇప్పుడు బూస్టర్ కనుక ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వదలుచుకుంటే, కొత్త బూస్టర్ ఒకటి వచ్చింది, నోవావాక్స్ వాళ్ళది కొత్త బూస్టర్ వచ్చింది. అది LP1.8 కి వ్యతిరేకంగా వచ్చిన వ్యాక్సిన్. అది US లో నిన్ననే అప్రూవల్ వచ్చింది. ఒకవేళ బూస్టర్స్ ఇవ్వదలుచుకుంటే అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎట్ దిస్ పాయింట్ వైరస్ అంత డేంజరస్ గా లేదు, ఇది ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించిందే కాబట్టి ఇప్పుడు బూస్టర్ డోసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది, కానీ ప్రజలు ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే మీరు ఇందాక అడిగిన వాటిలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ముంబైలో 2 మరణించారు, వాళ్ళు కోవిడ్ వల్లే మరణించారా లేదా అనేది మీరు అడగటం జరిగింది. 2 మరణాలు ఉన్నాయి, కానీ వాళ్ళిద్దరూ కూడా కన్కామిటెంట్ డిసీజెస్ వల్ల చనిపోయారు, కానీ కోవిడ్ వల్ల చనిపోలేదు. ఒక చిన్న పాప కూడా ఉంది, 15-16 year old పాప. ఆ పాప నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనే కిడ్నీ ప్రాబ్లంతో అడ్మిట్ అయి ఉన్నప్పుడు, సివియర్ గా ప్రాబ్లం ఉన్నప్పుడు దాంతో పాటుగా కోవిడ్ ఇన్ఫెక్షన్ ని గుర్తించడం జరిగింది. కానీ ఆ మరణానికి కోవిడ్ డైరెక్ట్ కారణం కాదు. అంటే కోవిడ్ ఉన్న వాళ్ళు మరణించడం జరిగింది, కానీ కోవిడ్ వల్ల మరణించడం జరగలేదు.
కాబట్టి మనం ఇప్పటికిప్పుడు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ నంబర్స్ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. 257 కేసులు అంటే ఇండియాలో చాలా చాలా తక్కువ. అంటే యాక్చువల్లీ పాండమిక్ అయిపోయిన చాలా రోజుల వరకు కూడా లక్షలాది కేసులు మనకి యాక్టివ్ కేసులు ఉండేవి. ఇప్పుడు 250 కేసులు అంటే ఇది నథింగ్, భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఇప్పుడే ఒక బూచిగా చూపించి కొత్తగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం కానీ అట్లాంటిది లేదు. కాకపోతే ప్రభుత్వం సైడ్ నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇందాక అనుకున్నట్టుగా ఒకవేళ వేవ్ మొదలవుతుందా లేదా అనేది మనకి వేస్ట్ వాటర్ కోవిడ్ అవశేషాలతో తెలుస్తుంది. దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా టెస్టింగ్ సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అలాగే ముఖర్జీ గారు, ఈ రీసెంట్ గా మనం చూసుకుంటే వయస్సుతో సంబంధం లేకుండానే చాలా మంది గుండె జబ్బులకు గురవుతున్నారు, గుండెపోటు రావడం, కొంతమంది చనిపోవడం కూడా అన్ఫార్చునేట్లీ మనం చూస్తున్న సిచ్యువేషన్స్ కదా. ఏంటి వాటికి కూడా కోవిడ్ తర్వాత వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి అనేటటువంటి డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి. నిజమా? కోవిడ్ కారణమా వీటన్నింటికి? అంటే మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలుసుకోవాలి. ఒక 4 సంవత్సరాల వ్యవధిలో ఎంతమంది ఫుట్బాల్ ఆడుతూ యాక్టివ్ గా ఆడుతూ చనిపోయారు అనే పరిశోధన ఒకటి జరిగింది. ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళంటే జస్ట్ ఇమాజిన్, వాళ్ళందరూ బాగా ఫిట్ గా ఉన్న వాళ్ళు, యంగ్ పీపుల్. వాళ్ళు ఫుట్బాల్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు 4 సంవత్సరాల వ్యవధిలో అనేది బ్రిటిష్ మెడికల్ జర్నల్లో పబ్లిష్ అయింది. 617 మంది 4 సంవత్సరాల వ్యవధిలో చనిపోవడం జరిగింది. అయితే ఈ 4 సంవత్సరాలు ఏంటి? 2014 నుంచి 2018 వరకు. అంటే కోవిడ్ రాకముందే యంగ్ పీపుల్ అనేవాళ్ళు సడన్ గా చనిపోవటం అనేది చాలా ఎక్కువ, రేర్ గా లేదు. గణాంకాలు చూసినట్లయితే 4 నుంచి 11 మంది ప్రతి 1,00,000 మందిలో సడన్ గా చనిపోయే అవకాశం ఉందనేది తెలుస్తా ఉంది. అంటే 1,00,000 మందికి 4. కాకపోతే కోవిడ్ అయిన తర్వాత ఎక్కువగా రికార్డ్ చేసి బయట పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, దానికి ఒక కెమెరా ఉంటుంది. సో ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు ఒక డాన్స్ చేస్తున్నా, ఒక జిమ్ లో మరణం సంభవించినా కూడా అది ఇమీడియట్ గా దేశవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది వ్యాక్సిన్స్ వలన కాదా అన్న అనుమానం ప్రజలందరిలో ఉంది. వ్యాక్సిన్స్ వల్ల కాదు. ఎందుకనంటే వ్యాక్సిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో ప్రధానంగా లేడీస్ లో క్లాటింగ్ టెండెన్సీ పెరిగింది. ఇక్కడ చనిపోతున్న వాళ్ళు ప్రధానంగా మగవాళ్లే ఎక్కువ మంది చనిపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా, లేకపోతే టైం లైన్ ప్రకారం చూసుకున్నా, ఇప్పుడు మనం 2 డోసులు కోవిషీల్డ్ తీసుకుంటే క్లాటింగ్ టెండెన్సీ అనేది మొదటి డోస్ తర్వాత ఎక్కువ ఉంటుంది, 2వ డోస్ తర్వాత తక్కువ ఉంటుంది. కాబట్టి మొదటి డోసు 2వ డోసు తర్వాత 3 సంవత్సరాల తర్వాత క్లాటింగ్ వస్తే అది కోవిషీల్డ్ వల్ల అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కోవిడ్ వల్ల గానీ వ్యాక్సిన్ వల్ల గానీ మనం ఇప్పుడు ఏదో జరుగుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కోవిడ్ వల్ల నెమ్మదిగా లాంగ్ టర్మ్ లో కొన్ని కార్డియోవాస్కులర్ డిసీజెస్ పెరుగుతున్నాయి అనే మాట వాస్తవమే. అది కోవిడ్ వల్ల మాత్రమే కాకుండా కోవిడ్ టైంలో మన జీవన విధానం బాగా మార్పు వచ్చింది. దాంట్లో భాగంగా మనం విపరీతంగా ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం, చెకప్స్ రెగ్యులర్ గా చేసుకోకపోవడం, మానసిక ఒత్తిడి అధికంగా పెరగటం, ఈ 4 కారణాల వల్ల కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. కోవిడ్ అనేది వాస్కులర్ ఎండోథీలియం కి సంబంధించిన డిసీజ్ కాబట్టి దాని వల్ల కూడా కొంత క్లాటింగ్ పెరిగింది. సో వీటన్నిటి వల్ల కొంత పెరిగిన మాట వాస్తవమే, కానీ ఆ పెరిగిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా మనం ఇప్పుడు ఎక్కువగా చూడటం వల్ల కనపడుతుందని నా ఉద్దేశం. రైట్, ఓకే. మనతో పాటు డాక్టర్ లిఖితా దాసరి గారు జాయిన్ అయ్యారు. నమస్తే లిఖిత గారు. నమస్తే. లిఖిత గారు, పెరుగుతున్న కేసులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? పబ్లిక్ అయితే పానిక్ అవుతున్నారు కదా, పానిక్ అవ్వకుండా మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? మనకి కోవిడ్ అనేది కాదండి, మనకి మస్కిటోస్ కి సంబంధించి కానీ లేకపోతే ఏ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా ఇప్పుడు ప్రివిలెంట్ గా ఇంక్రీజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. వర్షాలు సడన్ గా వస్తున్నాయి కాబట్టి, సీజనల్ చేంజెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో కోవిడ్ అనేది మనం ఆల్రెడీ ఒక పెద్ద పాండమిక్ చూసాం కాబట్టి అవి ఒక 200 కేసులు వచ్చినా గానీ మనం ఇంత పానిక్ అవుతున్నాము. యాక్చువల్లీ ఇలానే ఏ పాండమిక్ వచ్చినా గానీ మనకి కేసెస్ అనేవి ఎక్కువ అవుతాయి, తర్వాత వాటి ఇంటెన్సిటీ అంటే వాటి ప్రివిలెన్స్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. మనం వేలల్లో చూసిన కేసులతో పోలిస్తే ఈ 200 అనేది తక్కువ నెంబర్స్. కాకపోతే మనకి ఇప్పుడు పాండమిక్ రీసెంట్ గా చూసాం కాబట్టి ఎక్కువ పానిక్ అవుతున్నాము. బట్ వేటికైనా సరే తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు అయితే అన్ని ఒకటే ఉంటాయి. మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి, సీజనల్ గా కూడా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మాస్క్ అది పెట్టుకోవడం అనేది మనకి ఫస్ట్ ప్రయారిటీ అండి. ఫస్ట్ అవి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే మనం యాక్చువల్లీ ఆ సివియారిటీ ఆఫ్ ఇల్నెస్ ని తగ్గించుకోవచ్చు అండ్ ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్. డాక్టర్ సందీప్ గారు,
పిల్లలకి సంబంధించి చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్స్ కూడా ఒక 10 to 15 days పోతే మళ్ళీ స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్, ఒక పక్క వెదర్ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయిన సిచ్యువేషన్. ఏంటి పిల్లల విషయంలో మాత్రం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎందుకంటే చిన్నపిల్లల నుంచి నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ చదివే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్కూల్లో కొంత క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న రూమ్స్ లో కూడా పిల్లలు ఎక్కువగా కంప్లీట్ గా ఉండిపోయేటటువంటి సిచ్యువేషన్ కదా. పేరెంట్స్ కావచ్చు, ఇటు స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో? ఇది రైనీ సీజన్ స్టార్టింగ్ స్టేజ్ అండ్ మనకి అర్లీ మాన్సూన్ వస్తుంది కాబట్టి మనకి ఆల్రెడీ ఈ వైరస్ కి అసోసియేటెడ్ గా అడినో వైరస్ అని, రైనో వైరస్ అని కూడా స్టార్ట్ అయింది. సో ఇది కామన్ గా ఎవ్రీ ఇయర్ మనకి ఈ సీజనల్ గా వచ్చే వైరసెస్ ఇవి. ఈ వైరసెస్ ఏం చేస్తాయి అంటే ఇది కో రిలేటెడ్, అంటే ఈ కోవిడ్ కి కోలేటెడ్. ఇంతకు ముందు కూడా మనం HMPV అని వైరస్ వచ్చింది. ఒక ఫ్యూ డేస్ వచ్చి దాన్ని మనం ఒక కొంచెం పానిక్ అయ్యాం, దాని తర్వాత మళ్ళీ రియలైజ్ అయిపోయాం, నార్మల్ అయిపోయింది. సేమ్ అలాంటిది కూడా ఇప్పుడు కూడా అంతే. సో మనం ఇది సీజనల్ చేంజ్ వచ్చే కోల్డ్ కాఫ్ ని ప్రతిదాన్ని కోవిడ్ అని ఏమంటారు హైబత్ అవ్వద్దు, అంటే హైపర్ గా రియాక్ట్ అవ్వద్దు, అట్లా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. ఏమనంటే సివియర్, అరే ఇది మామూలు వైరస్, నార్మల్ కోల్డ్ కాఫ్ అన్నట్టు కూడా నెగ్లెక్ట్ చేయకండి. కరెక్ట్ సర్టిఫైడ్ పీడియాట్రిషియన్ ని కానీ, సర్టిఫైడ్ ఫిజిషియన్ ని కానీ కలవండి. ఎందుకు అంటే దాని డయాగ్నోసిస్ అనేది ప్రాపర్ గా ఎడ్యుకేటెడ్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్తేనే, రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్తేనే అయితే ప్రాపర్ గా క్లారిటీ వస్తుంది. సో ప్రతి దానికి జనరల్ మెడిసిన్స్ ఇచ్చుకుంటా, యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటా వెళ్తే ప్రాబ్లం అవుతుంది. సెకండ్ పాయింట్, హైజీన్ మెయింటెనెన్స్. సపోజ్ పిల్లలు పేరెంట్స్ కానీ స్కూల్ కానీ, స్కూల్ మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ లైక్ ఒక కాంక్రీట్ జంగల్ అంటున్నాం. జస్ట్ ఇట్స్ అ బిల్డింగ్ వేర్ క్రాస్ వెంటిలేషన్ ఉండదు, ప్రాపర్ లైటింగ్ ఉండదు. ఇది సో ఇది మన గవర్నమెంట్ మెయిన్లీ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ ప్రాపర్ లైటింగ్, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ క్రాస్ వెంటిలేషన్. క్రాస్ వెంటిలేషన్ అంటే ఒక సైడ్ విండో, ఒక సైడ్ డోర్. సో వేర్ ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా ఉండాలి. అండ్ కంజెస్టెడ్ బెంచెస్ కాకుండా ఫ్రీగా ఉండే, అంటే ఒక బెంచ్ లో 2 or 3 నలుగురిని 6 కూర్చోబెట్టేది. సో ఇది చిన్న చిన్న చేంజెస్ చేయొచ్చు ప్రతి స్కూల్. అది ఎంత హైలీ అంటే హై కౌంట్ ఉన్న స్కూల్ అయినా కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అండ్ ఒక క్లాస్ కి 25 or 30 స్టూడెంట్స్ కి కన్ఫైన్ చేస్తే సో ఈ ఓవర్ క్రౌడింగ్ అనేది తగ్గుతుంది. అండ్ స్కూల్లో మెయిన్లీ ల్యాబొరేటరీస్ అంటే రెస్ట్ రూమ్స్ కానీ లేకుంటే హ్యాండ్ వాషింగ్ ప్లేసెస్ లో కానీ ప్రాపర్ హైజీన్, దానికి మన పీపీటీ, మన డిటిటి అని ఉంటుంది, అది స్ప్రే చేయడం కానీ. సో ప్రాపర్ క్లీనింగ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ ల్యాబొరేటరీస్ వేరే పిల్లలు మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తారు కాబట్టి, అండ్ సేమ్ హ్యాండ్ వాష్ ఇవి కూడా మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తారు కాబట్టి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్ గా అక్కడ హ్యాండ్ వాషింగ్ కోసం సపరేట్ గా ఒక హ్యాండ్ వాషింగ్ డెటాల్ లాంటిది ఏదైనా పెట్టడం కానీ, అండ్ హైజీన్ మెయింటెనెన్స్, క్లీన్లీ మెయింటెనెన్స్ చేస్తే మోస్ట్లీ ఇది స్కూల్ గోయింగ్ పిల్లల్లో ఇష్యూ కాకపోవచ్చు. కానీ ఓవర్ హైడింగ్ ఉండకూడదు, ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, ప్రాపర్ హైజీన్ టెక్నిక్స్ నేర్పిస్తే మంచిది. రైట్. డాక్టర్ వికాస్ గారు, మనం కోవిడ్ టైంలో కూడా చూస్తాం, అంటే సోషల్ మీడియాలో చూసి, ఎస్పెషల్లీ యూట్యూబ్లో చూసి ఎక్కువగా మెడికేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళి అడిగి మందులు తీసుకొచ్చి, స్టిల్ ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది అందరూ చేసుకోవడం. ఏంటి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఏదో కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయనో, అయితే కోవిడ్ అని ప్యానిక్ అయిపోయి మందులు తెచ్చి వేసుకోవడం, లేదంటే ఓవర్ డోస్ చేయడం, లేదంటే సొంత వైద్యాలు, ఇంట్లో వైద్యాలు చేయడం, రకరకాలు పబ్లిక్ చేస్తున్న సిచ్యువేషన్ కదా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అవునండి, అంటే ఇది కోవిడ్ అప్పుడే కాదండి, కోవిడ్ కంటే ముందు కూడా ఉండేది, తర్వాత కూడా. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మెడికల్ షాప్కి వెళ్తారు చాలా మంది. ఇప్పటికి కూడా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ మెడిసిన్స్ వాళ్ళు ఇచ్చింది తీసుకొని వాళ్ళకే సిమ్టమ్స్ చెప్పేసి చేస్తారు. ఎస్పెషలీ ఇండియాలో. మనకంటే విదేశాల్లో మనం చూసినట్టయితే వితౌట్ అ ప్రిస్క్రిప్షన్ అనేది మనకు ప్రిస్క్రైబ్ చేయరు. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి చాలా మంది నొప్పి ఉంది, జ్వరం ఉంది అంటే వాళ్ళు ఏదో పెయిన్ కిల్లర్ ఏదో బేసిక్ ఇచ్చేసి పంపిస్తూ ఉంటారు. అండ్ అక్కడ తగ్గకున్నప్పుడే మా దగ్గరకు వస్తుంటారు, ఫిజిషియన్స్ దగ్గర కానీ, డెంటల్ సర్జన్ దగ్గర కానీ, పీడియాట్రిషియన్ దగ్గర కానీ. సో ఆబ్వియస్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరికీ అన్నిటికీ ఒకటే మందు లాంటిది కాదు. అండ్ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అనేది మెడికల్ షాప్ లో ఉన్న వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ కానీ, వాళ్ళకు ఉన్న స్కిల్స్ కానీ, స్కిల్ సెట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఒకటి మనకి అంటే ప్రజల్లో మనం ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి ఇలా క్వాక్స్ దగ్గర ఇంతకు ముందు చెప్పారు, అన్రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ కానీ, క్వాక్స్ కానీ, మెడికల్ షాప్ దగ్గర కానీ
అలా వాళ్ళ దగ్గర కన్నా మీరు అట్లీస్ట్ ఒక ఫిజిషియన్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా ఏందో ఇప్పుడు మనకి ఇంతకు ముందు కోవిడ్ టైంలో అట్లీస్ట్ వీ హ్యాడ్ ఆన్లైన్ కన్సల్టేషన్ విచ్ ఇస్ బికమ్ అ నార్మ్ టుడే. ఆన్లైన్ కన్సల్టేషన్ చేయండి, ఒక డాక్టర్ దగ్గర నుండి ఆన్లైన్ కన్సల్టేషన్ చేయండి. ఒకవేళ మీకు ఆ టైంలో అంటే మీరు ఉన్న ప్లేస్ లో కానీ మీరు ఎక్కడ ఉన్నారో మీకు వెంటనే డాక్టర్ అందుబాటులో లేరు అనుకోండి, సో ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ చేయండి. దాని తర్వాతనే మీరు ఎలాంటి చికిత్స చేసుకోండి. అంటే ఇంకొకటి ఇందాక యూట్యూబ్ లో చెప్పినట్టు, యూట్యూబ్ లో 90% స్పెషలీ మెడికల్ రిలేటెడ్ వచ్చేవి ఏంటంటే మెడికల్ రిలేటెడ్ అడ్వైసెస్, ఇంట్లో చిట్కాలు అంటారు, ఇది తాగేయండి, నిమ్మకాయతో ఇది చేయండి, అది చేయండి అని డిఫరెంట్ వస్తుంటాయి. అవన్నిటిని నమ్మకూడదండి. వాట్ ఎవర్ ఈజ్ రికమెండెడ్ బై WHO, ఒక మెడికల్ సైట్స్ ఉంటాయి, మెడికల్ ఛానల్స్ ఉంటాయి, వాటిని మాత్రమే ఫాలో కండి. అండ్ తెలియకుండా చేయకుండా జస్ట్ ఏదో మెడిసిన్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు. కిడ్నీస్ పైన కూడా ఎఫెక్ట్ చేస్తాయి, ఇతర పార్ట్స్ పైన కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మనకి ఓవర్ డోసేజ్ ఒకటే కాకుండా స్పెషలీ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి అడ్వర్స్ రియాక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటిది ఫాలో కావద్దు. సో డెఫినెట్ గా ఒక మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర వెళ్ళేసి మీరు తీసుకోమని నేను సలహా ఇస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వికాస్ గారు, డాక్టర్ సందీప్ గారు, డాక్టర్ ముఖర్జీ గారు, అలాగే డాక్టర్ లిఖితా దాసరి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులైతే పెరుగుదల కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే డాక్టర్లు మాత్రం ఇందులో ప్యానిక్ అవ్వడానికి ఏం లేదు. ఇది గతంలో ఉన్నటువంటి వేరియంట్ గానే ప్రస్తుతానికి అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. కొత్త వేరియంటా కాదా అన్నదానికి సంబంధించి పరిశోధనలు అయితే కొనసాగుతున్నాయి. కరోనా ఎప్పటికీ కూడా ఉంటుంది, కేసుల్లో పెరుగుదల తగ్గుదల మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం ఉత్తమం అంటూ కూడా సూచిస్తున్నారు. ఇది వాటి డిబేట్. నమస్తే.